కాకినాడలోని తుని మండలం సిహెచ్ అగ్రహారం గ్రామంలో జూన్ 6, 11:30కి జాహ్నవి అనే పాప తప్పిపోయింది. ఆ విషయం నాకు తెలిసి ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు పాప తప్పిపోయి దాదాపు 12 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు పాప గురించి ఎటువంటి ఆచూకీ అయితే లభించలేదు. పోలీసులు అన్ని విధాల వెతుకుతూనే ఉన్నారు. దాదాపు 200 మంది పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ టీం, ఎన్డీఆర్ఎఫ్ టీం, అలాగే యాంటీ నక్సలైట్ టీం, ఇలా చాలామంది అన్ని చోట్ల, అంటే దాదాపు 1000 ఎకరాల దాకా ఉంటుంది. చుట్టుపక్కల ప్రతి ఒక్కటి మొత్తం అడవి ప్రాంతం అనమాట. మొత్తం కూడా వెతికారు. ఈ 12 రోజులుగా పాప గురించి ఎటువంటి ఆచూకీ అయితే లభించలేదు. చెప్పడానికి చాలా బాధాకరంగా ఉంది. కానీ ఎన్ని రోజులంటే మరి ఇంకా మనం ఏం చెప్పలేము. ఈ టాపిక్ మీద కూడా నేను కొన్ని విషయాలు అయితే మాట్లాడాలనుకుంటున్నాను. 2.5 సంవత్సరం చిన్న పాప, అసలు ఆడుకోవడం మాత్రమే తెలిసిన ఒక చిన్న పాప అడవుల్లో తప్పిపోయింది. తప్పిపోయి 12 రోజులు అవుతుంది. ఎటువంటి చిన్న బాధ కూడా లేకుండా, ఎట్లా చెప్పాలి, దాని మీద పాప మీద కూడా చాలా మిస్లీడ్స్, అంటే థంబ్నెయిల్స్, ఒరే పాప దొరికేసిందేమో, లేకపోతే పాపకి ఏమైపోయిందేమో అనేలా థంబ్నెయిల్స్ పెడతారనమాట. ఈ థంబ్నెయిల్స్ చూస్తే చాలా బాధగా ఉంటుంది. మీరే చూసే ఉంటారు. నేను రీసెంట్గా కూడా చూసా. అంటే నేను మొత్తం అప్డేట్ వీడియో చేద్దామని అప్డేట్ ఏమైందనేసి యూట్యూబ్ ఓపెన్ చేస్తే నాకు ఫస్ట్లో థంబ్నెయిల్ వచ్చింది, కొండ చిలువ లాక్కొని ఎస్పి సంచలనం. నేను తొందరగా వీడియో ఓపెన్ చేసి చూస్తే అక్కడ పోలీస్ వాళ్ళు చెప్తున్నారు, ఇలా జరుగుండొచ్చేమో, అడవి ప్రాంతం కదా, ఇలా కూడా మేము ఎంక్వైరీ చేసాము, ఇలా కూడా మేము చెక్ చేసాము అనే వీడియోలో చెప్తున్నాడు. కానీ థంబ్నెయిల్ చూస్తే ఆ విధంగా ఉన్నది. అసలు మనుషుల యొక్క ఫీలింగ్తో ఆడుకుంటున్నారనమాట ఈ థంబ్నెయిల్స్ వల్ల. అసలు ఇంతవరకు ఏం జరిగింది, నెక్స్ట్ ఏం జరగచ్చు, వాటి మీద నేను ఇప్పుడు మాట్లాడబోతున్నాను. పాపతో పాటు వెళ్ళిపోయిన కుక్క కొన్ని రోజుల తర్వాత తిరిగి వచ్చింది. వచ్చిన కుక్కకి పోలీసులు జీపీఎస్ ట్రాకర్ కూడా అమర్చారు. అది 80 నిమిషాల్లో 8 కిలోమీటర్ల దాకా తిరిగింది. అంటే ఆడేమనుకున్నారంటే, అంటే ఇప్పుడు నార్మల్ కుక్కలు ఒక ప్లేస్కి వెళ్తే మళ్ళీ ఆ ప్లేస్ వెళ్తాయి కదా, అలా ఏమన్నా వెళ్తుందేమో అనేసి జీపీఎస్ ట్రాకర్ దానికి తగిలిచ్చారు. కానీ దానివల్ల కూడా ఎటువంటి ఆచూకీ అయితే లభించలేదు పాపది. అంటే అందరూ అనుకున్నారు, ఈ కుక్కకి జీపీఎస్ ట్రాకర్ తగిలిచ్చారు, ఇలాగైనా పాప ఆచూకీ ఏమైనా దొరుకుతుందేమో అనేసి చాలామంది నమ్మినారు. కానీ అనుకోని విధంగా ఆ కుక్క అయితే మరణించింది. అది ఎలా చనిపోయింది, హెల్త్ బాలేక చనిపోయిందా, లేకపోతే ఏమన్నా విషం ఇచ్చారా అని తెలుసుకోవడానికి ఆ కుక్కను కూడా పోస్ట్ మార్టంకి అయితే పంపించారు. ఇంకా పోస్ట్ మార్టం అయితే కంప్లీట్ అయిపోయింది, కానీ అది కూడా ఆదివారం పోస్ట్ మార్టం చేశారు. కానీ ఇంతవరకు రిపోర్ట్స్ అయితే రాలేదు. ఆ రిపోర్ట్స్ వస్తే అసలు ఏం జరిగింది, ఎందువల్ల చనిపోయింది అనేసి అయితే తెలుస్తుంది. అలాగే మీరు వీడియోలు చూసే ఉంటారు, ఒక పెంచింగ్కి ఒక బొమ్మను తగిలిచ్చి పెట్టున్నారు. ఆ బొమ్మ ఎవరు తగిలిచ్చారు, ఇవి కూడా అన్ని ఫేక్ థంబ్నెయిల్స్. ఆ బొమ్మను తగిలిచ్చింది పోలీసు వాళ్ళే. ఎందుకంటే పాప ఏడస్తా పెంచింగ్ దగ్గర నిలబడుకున్నప్పుడు వాళ్ళ విలేజ్లో ఒక అతను చూశాడు కదా పాప అక్కడ ఏడుస్తుందనేసి. అక్కడి నుంచి ఇది ఊహించుకున్నది మాత్రమే, ఇది జరిగిందని నేను చెప్పడం లేదు. ఆ పెంచిన దగ్గర నుంచి ఏమైనా క్రూర మృగాలు కానీ ఏమైనా పాపని తీసుకొని వెళ్ళిపోయాయా అనే విషయం మీద దర్యాప్తు చేసేదానికి ఆడ బొమ్మను పెట్టారు. ఆ బొమ్మను చూసి కూడా జంతువులు ఏమైనా వస్తాయేమనేసి. కానీ ఆ విధంగా మాత్రం ఏం జరగలేదు ఇప్పటి వరకు. మరి 12 రోజులు అయింది కదా, పాపకి ఏమై ఉండొచ్చు? ఎవరైనా కిడ్నాప్ చేశారా? ఇంకా అవంతా అడవులు, ఇంకా తోటలు అవన్నీ ఉన్నాయి. ఎవరైనా బోరు కోసం ఏమన్నా బోరు బావులు ఏమన్నా తవ్వినారా? వాటిలో ఏమన్నా జరుగుండొచ్చా? లేకపోతే మొత్తం అడవుల్లో ఏమన్నా అడవి మృగాలు కానీ, కొండ చిలువలు కానీ, అడవి తరపున ఏమన్నా జరిగిందా పాపకి, లేక మనుషులు ఏమన్నా చేశారా అనే విషయాలు ఇంకా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూనే ఉన్నారు. ఇంకా ఎటువంటి ఒక కంక్లూజన్కి అయితే రాలేదు. మొత్తం టోటల్గా అయితే పోలీసులు మొత్తం చెక్ చేస్తున్నారు. అసలు ఏం జరిగింది అనేసి A to Z మొత్తం చెక్ చేస్తున్నారు. ఇంతవరకు ఏది ఒక కంక్లూజన్కి అయితే రాలేదు పోలీసులు కూడా. ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది.